ఐపీఎల్ 2025 సీజన్ లీగ్ దశ ముగిసి ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. లక్నోతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించడంతో పాయింట్స్ టేబుల్లో నెంబర్ 2 స్థానాన్ని దక్కించుకుంది. క్వాలిఫైయర్ 1లోకి అడుగుపెట్టింది. పాయింట్స్ టేబుల్లో మొదటి 2 స్థానాల్లో పంజాబ్, బెంగళూరు జట్లు ఉండగా 3, 4 స్థానాల్లో గుజరాత్, ముంబై జట్లు ఉన్నాయి. క్వాలిఫైయర్ 1లో పంజాబ్, బెంగళూరు జట్లు తలపడనుండగా ఎలిమినేటర్లో గుజరాత్, ముంబై జట్లు తలపడతాయి. మే 29న చండీగఢ్లోని మహారాజా యుజ్వేందర్ సింగ్ స్టేడియం వేదికగా పంజాబ్, బెంగళూరు జట్ల మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఈ స్టేడియంలో ఇప్పటికే 4 మ్యాచ్లు జరగగా అందులో 2 మ్యాచ్ల్లో పంజాబ్ గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. మరొక ఆసక్తికర విషయం ఏంటంటే ఇదే స్టేడియంలో పంజాబ్పై బెంగళూరు జట్టు అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మైదానంలో 2 పిచ్లున్నాయి. ఒక పిచ్పై 200 కంటే ఎక్కువ పరుగులు చేయడం సులభం. మరొక పిచ్పై 150 చేయడం కూడా చాలా కష్టం. మరి క్వాలిఫైయర్ 1 కోసం ఏ పిచ్ సిద్ధం చేస్తారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఏ పిచ్ అయినా కూడా ఫాస్ట్ బౌలర్లకు, స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ కోసం ఏ 2 జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి, ఏ జట్టు బలంగా ఉంది, ఏ జట్టుకి గెలిచే అవకాశాలున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంజాబ్ జట్టు విషయానికొస్తే పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. ప్రియాన్ షారియా గత మ్యాచ్లో ఫామ్లోకి రావడం, అద్భుతంగా ఆడడం ఆ జట్టుకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ప్రభ్ సిమ్రాన్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత మ్యాచ్లో అతడు కాస్త ఇబ్బంది పడినా ఓవరాల్గా అతడు మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఇక గత మ్యాచ్లో జోష్ ఇంగ్లీష్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. ప్లే ఆఫ్స్కు ముందు అద్భుతమైన ఫామ్లో కనిపిస్తున్నాడు. పంజాబ్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ ఈ నలుగురు కూడా బ్యాటింగ్లో చక్కగా ఆకట్టుకుంటున్నారు. ఒత్తిడి సమయంలో కూడా అద్భుతంగా ఆడుతూ మ్యాచ్ను గెలిపించే సత్తా ఈ నలుగురికి ఉండడం ఆ జట్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారనుంది. ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికొస్తే ఆ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగలనుంది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సన్ ప్లే ఆఫ్స్లో ఆడడం లేదు. WTC ఫైనల్స్ ప్రిపరేషన్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లనున్నాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న మార్కో జాన్సన్ జట్టుకి దూరం అవడం పంజాబ్కి పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మిగిలిన బౌలర్స్లో హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. గత మ్యాచ్లో విజయ్ కుమార్ వైశాఖ్ కొద్దిగా పరుగులు సమర్పించుకున్న వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. స్పిన్నర్గా హర్ప్రీత్ బ్రార్ బాగా వేస్తున్నాడు. గాయపడ్డ చాహల్ ఈ మ్యాచ్ కోసం అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ చాహల్ గనక జట్టులోకి వస్తే హర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, హర్ప్రీత్ బ్రార్, చాహల్, జామిసన్ బౌలర్లుగా వ్యవహరిస్తారు. ఒకవేళ చాహల్ గనక జట్టులో లేకపోతే అజ్మతుల్లా ఉమర్జాయ్ జట్టులో చేరతాడు. ఇక ఆర్సీబీ బెంగళూరు జట్టు విషయానికొస్తే ఆ జట్టు బ్యాటర్స్లో ఓపెనర్లు కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. 1 డౌన్ బ్యాటర్ రజత్ పాటీదార్ మరీ అంత గొప్పగా అయితే బ్యాటింగ్ చేయడం లేదు. గాయం అయినప్పటి నుండి పాటీదార్ బ్యాటింగ్లో నిలకడ లోపించింది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడే అంత గొప్ప ఫామ్లో అయితే కనపడడం లేదు. ఇక మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ ఇద్దరు కూడా గత మ్యాచ్లో అద్భుతంగా ఆడి సత్తా చాటారు. ఇది ఖచ్చితంగా బెంగళూరుకు ఒక పెద్ద గుడ్ న్యూస్. రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా లాంటి అద్భుతమైన ఆల్రౌండర్లు ఉండడం కూడా ఆర్సీబీకి అతిపెద్ద బలం. రొమారియో షెఫర్డ్ సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో భీకర హిట్టింగ్ చేసి ఆ మ్యాచ్ను గెలిపించగా, కృణాల్ పాండ్యా ఒక మ్యాచ్ను బ్యాటింగ్తో, 2 మ్యాచ్లను బౌలింగ్తో గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. దీన్ని బట్టి బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఎంత బలంగా ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్లో ఏదైనా ప్రధాన బ్యాటింగ్ లోపం ఉంది అంటే అది లియాన్ లివింగ్స్టన్ అనే చెప్పొచ్చు. టిమ్ డేవిడ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఒకవేళ టిమ్ డేవిడ్ గనక జట్టులోకి చేరకపోతే అతని స్థానంలో లియామ్ లివింగ్స్టన్ ఆడతాడు. లివింగ్స్టన్ చాలా దారుణమైన ఫామ్లో ఉన్నాడు. అదే ఆర్సీబీకి బ్యాటింగ్లో పెద్ద లోపం. ఇక బౌలింగ్ విషయానికొస్తే హజల్వుడ్ ఈ మ్యాచ్లో తిరిగి జట్టులో చేరనున్నాడు. హజల్వుడ్ రాకతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం బలపడనుంది. మిగిలిన ఫాస్ట్ బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, స్పిన్నర్లుగా సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా వ్యవహరిస్తారు. భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ కాస్త పరుగులు ఎక్కువగా సమర్పించుకుంటూ ఉండడం జట్టును కాస్త కలవరపెడుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2 జట్లను గనక విశ్లేషిస్తే బ్యాటింగ్ విభాగంలో 2 జట్లు బలంగా ఉన్నాయి. 2 జట్లలో కూడా 8వ స్థానం వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లున్నారు. ఫాస్ట్ బౌలింగ్లో కూడా 2 జట్లు సమానంగానే ఉన్నాయి. స్పిన్ విభాగంలో కూడా 2 పటిష్టంగా ఉన్నాయి. దీంతో అన్ని విషయాలను విశ్లేషించి చూస్తే ఈ మ్యాచ్లో 2 జట్లకు గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నాయి. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టుకి గెలిచే అవకాశం ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.